పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు ఆశగా చూస్తున్నాయి. ఇరాన్ పై దాడులను 5 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి చర్చలు జరపడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, ప్రపంచ ఇంధన భద్రతను కాపాడడంపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు హార్మూజ్ మీదుగా వెళ్లేందుకు భారత్ ఇరాన్ కు డబ్బులు చెల్లిస్తోందన్న పుకార్లపై కేంద్ర ప్రభుత్వం గట్టిగా స్పందించింది. అసలు ట్రంప్ మోదీ ఫోన్ కాల్ వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? పర్షియన్ గల్ఫ్ లో చిక్కుకున్న 500 నౌకల పరిస్థితి ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన ఈ కీలక సమయంలో ప్రపంచ దృష్టి ఒక్కసారిగా భారత్పై పడింది. హర్మూజ్ జలసంధిలో నౌకలను అనుమతించకపోతే ఇరాన్పై విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామంటూ హెచ్చరించిన ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. అదే సమయంలో ట్రంప్ భారత ప్రధాని మోదీతో ఫోన్లో సంభాషించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత ముదురుతున్న వేళ ఈ ఇద్దరు కీలక నేతల మధ్య జరిగిన చర్చలు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి భద్రతపై ఇరువురు నేతలు చర్చించడం ఈ సంభాషణను మరింత ప్రాముఖ్యంగా మార్చింది. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ఫోన్ సంభాషణ వివరాలను వెల్లడించారు. ఈ ఫోన్ కాల్లో పశ్చిమాసియాలోని తాజా పరిస్థితులు, యుద్ధ ప్రభావాలు, అలాగే హర్మూజ్ జలసంధి తెరవబడే అవసరం వంటి అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయి. ఇదే ఏడాదిలో మోదీ, ట్రంప్ల మధ్య ఇది రెండోసారి టెలిఫోన్ సంభాషణ. ఇక ఈ సంభాషణపై స్వయంగా ప్రధాని మోదీ స్పందించారు. తమ మధ్య జరిగిన చర్చలు చాలా ప్రయోజనకరంగా సాగాయని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం భారత్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి అంశాన్ని ప్రస్తావిస్తూ ఇది కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అని మోదీ అభివర్ణించారు. చమురు, వాణిజ్య సరుకు రవాణా ప్రధానంగా ఈ మార్గం ద్వారా జరుగుతుండటంతో దీన్ని తెరిచి ఉంచడం అత్యంత అవసరమని స్పష్టం చేశారు. యుద్ధం వల్ల కలిగే నష్టాలు ఎప్పుడూ మానవాళికి భారమవుతాయని, అందుకే శాంతి మార్గంలోని సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ పిలుపునిస్తుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం కూడా ఈ సంభాషణకు నేపథ్యంగా నిలిచింది. ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే ట్రంప్ నేరుగా మోదీకి ఫోన్ చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఇది కేవలం ఒక సాధారణ చర్చ కాదని, యుద్ధాన్ని నియంత్రించే దిశగా కీలక సంప్రదింపులుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఒత్తిళ్లు, పెరుగుతున్న చమురు ధరలు, మార్కెట్ల అస్థిరత ఇవన్నీ అమెరికాను నిర్ణయాత్మక దశలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో భారత్ వంటి కీలక దేశంతో సంప్రదింపులు జరపడం ద్వారా ట్రంప్ ఒక సమతుల్య దౌత్య వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక యుద్ధం ఎవరికీ మంచిది కాదు అని ప్రధాని మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. పార్లమెంట్లోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పిన ఆయన అన్ని దేశాలు చర్చల ద్వారానే తమ విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో భారత్ శాంతి దూతగా వ్యవహరించే ప్రయత్నం చేస్తుందని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన అవసరాల పరంగా భారత్ గల్ఫ్ దేశాలపై ఆధారపడిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులు స్థిరపడడం భారత్కు అత్యంత అవసరం. అందుకే ఈ విషయంలో భారత్ చురుకైన దౌత్యపరమైన పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధి నుంచి రోజు లక్షల బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతుంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా ఈ మార్గంలో సుమారు 500కి పైగా నౌకలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. వీటిలో ముడి చమురు ట్యాంకర్లు, రసాయన ట్యాంకర్లు, ఇతర సరుకు నౌకలున్నాయి. ఈ పరిస్థితి ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అయితే శత్రు దేశాల నౌకలు మినహా మిగతా దేశాల నౌకలకు అనుమతి ఇస్తామని ఇరాన్ ప్రకటించడం కొంత ఊరట కలిగిస్తోంది. కానీ పరిస్థితి ఎప్పుడు మారుతుందో తెలియని అనిశ్చితి మాత్రం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా కీలక వివరణ ఇచ్చింది.
హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయాన ఒప్పందాల పరిధిలోకి వస్తుందని, అక్కడ ప్రయాణించేందుకు ఏ దేశం నుంచి ప్రత్యేక అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. ఓడరేవులు నౌకాయానం శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా పలు కీలక వివరాలను వెల్లడించారు. నౌకలు ఈ మార్గాన్ని ఉపయోగించాలా వద్దా అన్నది పూర్తిగా షిప్పింగ్ కంపెనీలు, ఆయా సంస్థల నిర్ణయమేనన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతను దృష్టిలో పెట్టుకుని సంస్థలు తగిన నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఇక మోదీ, ట్రంప్ మధ్య జరిగిన ఈ టెలిఫోన్ సంభాషణ కేవలం 2 దేశాల మధ్య పరిమితం కాకుండా ప్రపంచ శాంతి, ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం వంటి కీలక అంశాలతో ముడిపడి ఉంది. యుద్ధం ముదురుతున్న వేళ ట్రంప్ మోదీకి ఫోన్ చేసి హర్మూజ్ జలసంధిపై చర్చలు జరపడం ఇప్పుడు అంతర్జాతీయంగా కీలకంగా మారింది. మొత్తానికి పశ్చిమాసియా యుద్ధంలో భారత్ ఒక కీలకమైన శాంతి దూతగా అవతరించింది. ట్రంప్ విరామ ప్రకటన, మోదీకి ఫోన్ కాల్ ఇవన్నీ యుద్ధం ముగింపు దిశగా వేస్తున్న అడుగులా, లేక మరో పెద్ద వ్యూహానికి సంకేతాలా అన్నది వేచి చూడాలి. హర్మూజ్ జలసంధి సురక్షితంగా ఉంటేనే ప్రపంచ మార్కెట్లు శాంతిస్తాయి. మరి మోదీ చొరవతో ఈ ఉద్రిక్తతలు తగ్గుతాయో లేదో రాబోయే రోజుల్లో తేలిపోనుంది.